వెల్కమ్ టు మై ఛానల్ అముస్ని 2024 అండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తిరుపతి దేవస్థానం వారు వైకుంఠ ఏకాదశి రోజున ఈడిప్ దర్శనానికి పెట్టారండి. అది ఎలాగో చూద్దామండి. ముందుగా ప్లేస్టోర్లో టీటీడీ యాప్ ఉంటుందండి, అది డౌన్లోడ్ చేసుకొని అది ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా టీటీడీ లాగిన్ ఓపెన్ చేయగానే మనకి ఇలాగ కనిపిస్తుందండి. ఫోన్ నెంబర్తో ఓటీపీతో ఎంటర్ చేయగానే మనకి హోమ్ పేజ్ ఇలా వస్తుందండి. వైకుంఠ దర్శనం అనే వచ్చిన తర్వాత దాన్ని క్లిక్ చేయగానే ఈ ఫార్మేట్ వస్తుందండి. క్లిక్ చేసి ఓకే కొట్టగానే మన డీటెయిల్స్ అడుగుతుంది అనమాట అండి. ఇది మనకి 31 3 రోజులు వైకుంఠ ఏకాదశి రోజున దర్శనానికి ఈడిప్ గురించి అండి. నేను మా ఫ్యామిలీ కలిపి వెళ్తున్నామండి. అది ఎలాగో మీరు కూడా చేయండి. ఇది 2 రోజులు మాత్రమేనండి, 31వ తారీఖు వరకు ఉంటుంది. మీరు టీటీడీ ఆన్లైన్ సైట్లో కానీ లేకపోతే యాప్లో కానీ మీరు డౌన్లోడ్ చేసి ఫిల్ చేసి ఇదిగోండి ఈ విధంగా మినిమం 4 మెంబర్స్ని ఎంటర్ చేసుకోవచ్చండి. ఇది మంత్లీ ఈడిప్ ఎలాగ వస్తుందో వైకుంఠ ఏకాదశి రోజున కూడా ఈ 3 రోజులు ఓన్లీ ఈడిప్ తీసి పంపిస్తారనమాట అండి. ఈ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి మా ఛానల్ ఫాలో అవ్వండి. ఇదిగోండి మన ఎంటర్ చేయగానే మనకి ఈ మెసేజ్ వస్తుందని చూపిస్తాను. ఈ ఫార్మేట్ అన్ని ఫిల్ చేయగానే మనకి కింద సెలెక్ట్ డేట్స్ వస్తాయండి. మీకు 30, 31, 1 తారీఖున కూడా మీరు ఈడిప్లో పాల్గొనవచ్చు. మొత్తం 3 కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కన్ఫర్మ్ చేయగానే మనకి మెసేజ్ వస్తుందండి. అదిగోండి ఇలాగ వస్తుంది, రిజిస్ట్రేషన్ అయినట్టు. ఈడిప్ మనకి 1 తారీఖుని ఇదిగోండి 4 రోజులు ఇంకా ఉంది. మీరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.